నందనగిరి అడవికి విజయసింహ అనే సింహం రాజుగా ఉండేది. విజయసింహ అడవిలోని జంతువులను, పక్షులను చాలా బాగా చూసుకునేవాడు. విజయసింహ దగ్గర ఒక ఏనుగు మంత్రిగా ఉండేది. ఇలా ఉండగా కొంతకాలంగా అడవిలోని జంతువులను ఎవరో ఇష్టం వచ్చినట్లు చంపి తింటూ ఉండేవారు. దాంతో జంతువులన్నీ ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకుని బ్రతుకుతుండేవి. ఒకరోజు ఒక నక్క విజయసింహ దగ్గరకు వచ్చి, మహారాజా, నన్ను 2 తోడేళ్లు చంపి తినాలని వెంటబడుతూ ఉంటే అతి కష్టం మీద తప్పించుకుని వచ్చాను. నన్ను ఆ తోడేళ్ల బారి నుండి కాపాడి ప్రాణభిక్ష పెట్టండి అంటుంది నక్క. వెంటనే విజయసింహ నక్కను వెంట పెట్టుకుని ఆ చుట్టుపక్కల ప్రాంతమంతా వెతికి చూస్తాడు. కానీ అక్కడ ఎవరూ కనిపించకపోవడంతో తన గుహ దగ్గరికి వచ్చి, నువ్వు చెప్పిన ప్రాంతమంతా వెతికాము కదా నక్క, అక్కడెవరూ కనిపించలేదు. ఇంతలోని నువ్వు చెప్పిన తోడేళ్లు ఎటువైపు వెళ్ళాయి అంటాడు విజయసింహ. నాకు అదే అర్థం కావటం లేదు మహారాజా అంటుంది నక్క. ఈ మధ్యన తరచూ జంతువులు మాయమవుతున్నాయి కదా మహారాజా. జంతువులు మాయం కావటానికి ఈ నక్క చెప్పిన తోడేళ్లకు ఏదైనా సంబంధం ఉందంటారా అంటుంది ఏనుగు. అదే నాకు అనుమానంగా ఉంది మంత్రి గారు. ఇది వరకు ఆ షేర్ ఖాన్ మన అడవిలోకి ప్రవేశించి జంతువులను ఎలాగే చంపుతూ ఉండేవాడు. ఆ షేర్ ఖాన్ ని నేను చంపినప్పటి నుండి అడవంతా చాలా ప్రశాంతంగా ఉంది. మళ్ళీ ఇప్పుడు ఇలాంటి అనర్థాలు జరుగుతున్నాయి అంటుంది సింహం. నువ్వు ఆ తోడేళ్లను చూస్తే గుర్తుపట్టగలవా నక్క అని నక్కతో అంటుంది ఏనుగు. తప్పకుండా గుర్తుపడతాను మంత్రి గారు అంటుంది నక్క. అయితే కొన్ని రోజుల పాటు నువ్వు మాతో ఇక్కడే ఉండు అని విజయసింహ అనటంతో నక్క సరేనని ఒప్పుకుంటుంది. మరో 2 రోజుల తర్వాత ఒకరోజు నక్క విజయసింహ దగ్గరికి ఆయాసపడుతూ వచ్చి, మహారాజా, ఇక్కడికి కొంత దూరంలో ఒక ఆడసింహం గాయాలతో పడి ఉంది. మీరు వచ్చి చూడండి అని నక్క అనటంతో విజయసింహ వెంటనే అలాగా పదవేళ్లు చూద్దాం అని ఏనుగును నక్కను వెంట పెట్టుకుని ఆడసింహం దగ్గరికి వస్తాడు విజయసింహ. విజయసింహ అక్కడికి వచ్చేసరికి ఆడసింహం శరీరం అంతా గాయాలతో నిలబడి ఉంటుంది. విజయసింహ ఆడసింహంతో, ఎవరు నువ్వు? ఇదివరకు ఎప్పుడు నిన్ను మా అడవిలో చూడలేదు. నా గుహ ఈ అడవి శివారులో ఉంది మహారాజా. నా పేరు శివంగి. 2 రోజుల క్రితం నా తల్లిదండ్రులను ఎవరో చంపారు. నేను ఒక్కదాన్నే అక్కడ ఉండలేక వేరే చోట నివాసం ఏర్పాటు చేసుకుందామని వస్తుంటే 2 తొడేళ్లు నా మీద దాడి చేశాయి. అతి కష్టం మీద వాటి బారి నుండి తప్పించుకొని ఇక్కడికి వచ్చాను అంటుంది శివంగి. అయితే నక్క మీద దాడి చేసిన ఆ తోడేళ్లు ఈ తోడేళ్లు ఒక్కరే అయి ఉంటారు. ముందు నువ్వు మా గుహ దగ్గరకు రా, ఈ గాయాలు మానిన తరువాత వెళుతూ గాని అని మహారాజు అనటంతో సరేనని చెప్పి శివంగి సింహం గుహ దగ్గరికి వస్తుంది. తరువాత కొద్ది రోజులకు శివంగి గాయాల నుండి కోలుకున్న తరువాత ఒకరోజు విజయసింహతో, మహారాజా, నాకు మీ దగ్గర ఉంటే ఏ భయము లేకుండా చాలా నిశ్చింతగా ఉంది. మీకు అభ్యంతరం లేకపోతే నన్ను పెళ్లి చేసుకుంటారా అంటుంది ఆడసింహం. దాంతో విజయసింహ ఆలోచనలో పడతాడు. మంత్రి అయిన ఏనుగుతో కూడా ఈ విషయాన్ని సంప్రదించగా, మీరు ఎప్పుడైనా పెళ్లి చేసుకోవాల్సిందే కదా, అదేదో మిమ్మల్ని ఇష్టపడుతున్న ఈ శివంగిని చేసుకోండి అనటంతో విజయసింహ శివంగితో పెళ్లికి సిద్ధపడతాడు. మరో 2 రోజుల్లో పెళ్లి ఉందనగా ఒక జింక మహారాజు దగ్గరికి వచ్చి తన భర్తను ఎవరో చంపి తిన్నారని, ఎముకలు అక్కడ వదిలి వెళ్లారని చెప్పటంతో మహారాజు తన పెళ్లి కంటే ముందు ఈ అడవిలో జరుగుతున్న జంతువులు మాయమవ్వటం గురించి తెలుసుకోవాలని అనుకుంటాడు. ఆ రోజు సాయంత్రం శివంగి విజయసింహతో, మహారాజా, నేను వచ్చిన దగ్గర నుండి గుహ దాటి బయటికి వెళ్ళలేదు. ఈ రోజు షికారుకు వెళ్లాలనుంది, వెళ్ళమంటారా అని అడుగుతుంది శివంగి. సరే శివంగి, మరీ ఎక్కువ దూరం వెళ్లకుండా త్వరగా వచ్చేయి. నీతో పాటు నక్కను తీసుకువెళ్ళు అనటంతో శివంగి నక్కతో పాటు ఒక అందమైన ప్రదేశానికి వస్తుంది. అక్కడ శివంగి నక్కతో, శబాస్ కటోరి, అంతా మనం అనుకున్నట్లే జరుగుతుంది. మరో 2 రోజుల్లో నాకు ఆ విజయసింహతో పెళ్ళవుతుంది. తరువాత నేను ఈ అడవికి రాణినవుతాను. ఆ తరువాత విజయసింహం చంపి ఈ అడవికి శాశ్వతంగా నేనే రాణి, నేనే రాజు, నేనే మంత్రి, అన్ని నేనే అవుతాను అంటుంది శివంగి. మన మహారాజు షేర్ ఖాన్ చంపిన ఆ విజయసింహకు అలా జరగవలసిందే మహారాణి. కానీ మధ్యలో ఆ మంత్రి ఏనుగుంది కదా, దాన్ని కూడా తొలగించాలి అంటుంది నక్క. మహారాజును చంపిన తరువాత ఆ మంత్రి మనకు ఒక లెక్క. ఆ ఏనుగును కూడా పైలోకాలకు పంపిస్తాను. లేకపోతే ఈ అడవిలో జంతువులను చంపాడని నా భర్తనే చంపుతాడా ఆ విజయసింహ? ముందు ఆ విజయసింహను నమ్మించి చంపి తర్వాత ఈ అడవిని అల్లకల్లోలంగా చేస్తాను. ఒక్క జంతువు కానీ, క్రూరమృగం కానీ, పక్షి కానీ మిగలకూడదు. ఈ అడవిలో అందరినీ అంతమొందించిన తర్వాత అప్పుడు మనం గర్వంగా మన అడవికి వెళ్ళిపోదాం అంటుంది శివంగి. అవును మహారాణి, మన పథకంలో భాగంగానే ముందు ఆ విజయసింహ దగ్గరికి వచ్చాను నేను. తరువాత మీరు వచ్చారు. ఈ విషయం తెలియక పిచ్చి మహారాజు మన బుట్టలో భలే పడ్డాడు అంటుంది నక్క. కాని వారి మాటలు చెట్టు కొమ్మల్లో ఉన్న ఒక ఉడత వింటుంది.
శివంగి కటోరి అక్కడి నుండి వెళ్లిపోయిన తర్వాత ఉడత మెల్లగా చెట్టు దిగి పరుగులు పెడుతూ సింహం దగ్గరకు వచ్చి నక్క ఆడసింహం మాట్లాడుకున్నదంతా సింహానికి చెబుతుంది. దాంతో విజయసింహ కోపంతో ఊగిపోతాడు. కానీ శివంగి దగ్గర ఏమీ తెలియనట్లే ఉండి మరుసటి రోజు శివంగితో, ఈ రోజు ఎందుకో గాని నీతో కలిసి షికారుకు వెళ్లాలని ఉంది శివంగి అని విజయసింహ అనగానే, సరే మహారాజా, నా స్నేహితుడైన కటోరిని కూడా తీసుకువెళ్దాం అంటుంది శివంగి. నీ స్నేహితుడిని మంత్రి గారు తీసుకువెళ్తారు గాని నువ్వు నాతో రా అని విజయసింహ అనగానే అయిష్టంగానే సరేనని ఒప్పుకుంటుంది శివంగి. వారిద్దరూ కొంత దూరం వెళ్లిన తరువాత మహారాజు శివంగితో, ఈ రోజు ఎందుకో మీ ఇంటిని చూడాలని అనిపిస్తుంది శివంగి, వెళదామా? అలాగే అక్కడ నీ స్నేహితులు ఎవరైనా ఉంటే మన పెళ్లికి పిలుద్దాం అని విజయసింహ అనగానే ఒక్కసారిగా అవాక్కైపోతుంది శివంగి. నాకంటూ స్నేహితులు ఎవరూ లేరు మహారాజా, ఇప్పుడు మా ఇంటికి ఎందుకులేండి అంటుంది శివంగి. నీకు స్నేహితులు మాత్రమే లేరా? లేకపోతే అసలు ఈ అడవిలో ఇల్లే లేదా అని మహారాజు అనటంతో శివంగికి చెమటలు పడతాయి. దుర్మార్గురాలా, నాటకమాడి నన్నే తెలివి తక్కువని చేస్తావా? ఈ రోజు నా చేతిలో నువ్వు అయిపోయావు అంటూ విజయసింహ భీకరంగా అరుస్తూ శివంగి మీద దాడి చేసి చంపేస్తాడు. మరోవైపు ఏనుగు తన తొండంతో రెండిచ్చేసరికి నక్క నేలకు అతుక్కుపోయి చస్తుంది. తరువాత విజయసింహ పాలనలో అడవిలోని అందరూ సుఖంగా సంతోషంగా ఉంటారు. ఫ్రెండ్స్, ఈ కథలోని నీతి ఏమిటంటే మోసాన్ని ఎవరైనా ఎక్కువ రోజులు కొనసాగించలేరు. ఏదో ఒక రోజు బయటపడి తీరుతుంది. నిజాయితీ మాత్రమే గెలుస్తుంది. ఫ్రెండ్స్, ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.